అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదటిసారిగా పాడేరు విచ్చేసిన కలెక్టర్ మోదకొండమ్మ గుడికి వచ్చి చేరుకున్న అమ్మవారిని ఆశీస్సులు తీసుకుని మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీలో మంచినీటి సౌకర్యం, విద్య, ఆరోగ్యం, కంటిన్యూషన్ వ్యవస్థల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. మీడియా కూడా దీనికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, సబ్ కలెక్టర్ దాత్రిరెడ్డి, రంపచోడవరం ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే, చింతూరు ప్రాజెక్టు అధికారి చైతన్య, జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెట్టడం చాలా సంతోషము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఇంత ఒక ఛాలెంజింగ్ టాస్క్ నాకు మీద నమ్మకం పెట్టి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి అండ్ ఆల్ ఉన్నత అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాత్రం కాకుండా నా దగ్గర ఇంత ఛాలెంజింగ్ టాస్క్ ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక మంచి టీం ఉన్నారు. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ నాతో ఉన్నారు. ఖచ్చితంగా ట్రైబల్స్ ఉంటున్న సమస్యలు, వాళ్ళకున్న గ్రీవెన్సెస్ ఏమున్నాయో ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్గా వాళ్ళతోనే కలిసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అదన్నీ కూడా పరిష్కరించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము, ప్రయత్నం కూడా చేస్తాము. ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో ప్రతి ముఖ్యమైన సమస్య ఛాలెంజ్ అని చెప్తే హెల్త్. సో దానికి ముందు ఈ గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. ఇప్పటిదాకా ఏమేమి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్, ఏ హ్యాబిటేషన్స్లో ఇప్పుడు కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ రోడ్ కానీ ఆర్ మొబైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడ లేదో ఆ లొకేషన్స్కు ఆల్రెడీ గతంలో ఉంటున్న 2 కలెక్టర్స్ కూడా హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ దమ్. అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ ఏ టైంలో వాళ్ళు పెట్టేసి వెళ్ళారు ఆ లొకేషన్స్ నుంచి ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. అది మాత్రం కాకుండా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేయడానికి చాలా ఇంటెన్షన్స్ అండ్ చాలా ఆస్పిరేషన్ చూపించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ ఖచ్చితంగా ఈ ట్రైబల్ ఈ ఏజెన్సీ ఏరియా మీద చాలా ఫోకస్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్న వలన ఖచ్చితంగా ఈ ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఈజ్ ఎడ్యుకేషన్. మనకున్న ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 3 ఐటీడీఎస్లో ఉంటున్న మండలంలో కూడా ఉంటుంది. ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలు కానీ ఆ టీచర్స్ కానీ వాళ్ళని పర్యవేక్షణ చేస్తున్న సూపర్విజనరీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా చాలా గట్టిగా చాలా థరో రివ్యూ ఉంటుంది. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళకి కావాల్సిన సదుపాయాల గురించిన విషయాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని అది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి దానికి గురించిన లోపాలు ఏముంటే కూడా అప్పటికప్పుడు అది సరిచేస్తాము. అండ్ కనెక్టివిటీ, మూడవది ఛాలెంజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేక చర్యలు పెడతాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఆన్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. జల్ జీవన్ మిషన్ అనే ఒక కార్యక్రమం ద్వారా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగం చేసేసి ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్ కూడా ఇంటింటికి ట్యాప్స్ ఇచ్చిన పరిస్థితి కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ వాటర్. సో పైన హిల్ స్టేషన్స్లో ఉంటున్నప్పుడు అండర్గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటున్నప్పుడు ఆ ఏరియాస్లో ఉంటున్న స్ప్రింగ్ కానీ ఆర్ టెంపరీ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసేసి అది ప్యూరిఫై చేసేసి ఆ లోకలైజ్డ్ ట్రైబల్స్కి చేయడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. Last but not least is NRGS.
దీనికి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమం కింద ప్రజలకి ఉపయోగం అయిన వాతావరణానికి ఉపయోగం అయిన విషయాలన్నీ కూడా వాళ్ళు కౌన్సిల్స్ వాళ్ళకున్న ట్రైబల్ పంచాయత్స్ వాళ్ళు ఉద్దేశం నేర్చుకొని అది కూడా ఒక వర్క్స్ ద్వారా అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.